మా లీడర్ కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. సీఎంఆర్ బియ్యం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జడిపిస్తుంటే సూర్యాపేటలో వెలుగు చూస్తున్న వ్యవహారం సంచలనంగా మారుతోంది. రైస్ మిల్లుల్లో తనిఖీలు మొదలుపెట్టిన అధికారులకు భారీగా ధాన్యం బియ్యం లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. 2022 నుంచి 2026 వరకు సీఎంఆర్ బియ్యం విషయంలో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు మిల్లులను సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 224 కోట్ల విలువైన అక్రమాలు బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అక్రమాల వెనుక ఇంకా ఎంతమంది మిల్లర్లు ఉన్నారు? ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు రైస్ మిల్లులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 50% పైగా రైస్ మిల్లులు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించిన అధికారులు అందుకు అనుగుణంగా రైస్ మిల్లులపై దాడులు చేస్తూ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2022-23 సీజన్ నుండి ఈ అక్రమాలకు మిల్లర్లు తెరలేపారు. సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్ విషయంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి బ్లాక్ మార్కెట్కు తరలించి మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. సంబంధిత అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రంగంలోకి దిగి తనిఖీలను ముమ్మరం చేయడంతో అసలు అక్రమాలు బహిర్గతమయ్యాయి. గత 2 వారాలుగా సూర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందాలు సివిల్ సప్లై అధికారులతో కలిసి సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించి మిల్లర్ల బండారాన్ని బయటపెడుతున్నాయి. 2022 నుంచి 2023, 24, 25, 26 సంవత్సరాలలో వ్యవసాయ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రైస్ ఇచ్చే విషయంలో మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ఆగస్టు 5వ తేదీ వరకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చినప్పటికీ మిల్లర్లు అందుకు సిద్ధంగా లేకపోవడంతో అసలు మిల్లులో ఎంత మేర ధాన్యం నిల్వలు ఉన్నాయని తెలుసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మేలాగా అవినీతి తిమ్మింగలాలు బయటపడుతున్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు అధికారులు పక్కా ఆధారాలు సేకరించి సంబంధిత మిల్లులను సీజ్ చేశారు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నియమించిన 6 సభ్యులతో కూడిన స్పెషల్ టీం అక్రమాలు జరిగిన మిల్లుల రికార్డులు అన్నింటినీ వడపోస్తోంది. మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా వ్యవహారం ఉండడంతో అందుకే అధికారుల వేట కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం గాంధీనగర్లో గల వజ్ర వికాస్ రైస్ మార్ట్, వజ్ర రైస్ కార్పొరేషన్లలో 73 కోట్ల రూపాయల విలువైన 29,197 టన్నులు, అలాగే కాసర బాదశ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో 27.23 కోట్ల విలువైన 14,400 టన్నులు, రవికృష్ణ రైస్ మిల్లులో 47.62 కోట్ల రూపాయల విలువైన 12 టన్నుల సీఎంఆర్ మాయమైనట్లు గుర్తించారు అధికారులు. మిల్లులు సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇంకా జిల్లాలోని తిరుమలగిరి మండలం అన్నారంలో ఏఎస్ఆర్ రైస్ మిల్లులో 46 కోట్ల విలువైన 19,701 టన్నులు, జేపీ రైస్ మిల్లులో 11.67 కోట్ల విలువైన 4,886 టన్నుల సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తించారు. చింతలపాలెం మండలం దొండపాడు శివసుబ్రహ్మణ్యేశ్వర మోడరన్ రైస్ మిల్లులో 4.89 కోట్ల విలువైన 2,050 టన్నులు, సూర్యాపేటకు చెందిన శివసాయి రైస్ మిల్లులో సుమారు 13 కోట్ల రూపాయల విలువైన 2,900 టన్నుల సీఎంఆర్ రైస్ మాయమైనట్లు గుర్తించారు. మొత్తంగా 224 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తేల్చారు. 2022 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు సీజన్ల ప్రకారం ధాన్యం నిల్వలలో భారీగా వ్యత్యాసాలు చోటు చేసుకున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. మనకి సీఎంఆర్ రైస్ విషయంలో కొద్ది రోజు నుంచి జరుగుతున్న ఇన్స్పెక్షన్స్ అండ్ వాటి మీద ఉన్న చర్యలు సంబంధించి ఇప్పుడు దాకా జిల్లాలో ఒక 10 రైస్ మిల్స్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. టీమ్స్ వచ్చి వాళ్ళు స్టాక్ వెరిఫికేషన్ చేసుకొని దీంట్లో సీజన్ వారీగా స్టాక్స్ చెక్ చేసుకొని దీంట్లో అంటే స్టాక్ అబ్సెంట్ ఉండడం ఆర్ అది లేకపోవడం విషయంలో గమనించి ఎక్కడైతే ఆ విషయాలు తెలిసినాయో వాటి మీద ఇమీడియట్లీ ఆ ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ తీసుకొని ఇమీడియట్లీ వాటి మీద
క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది, వాళ్ళకి కేసెస్ ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే స్టాక్ మిస్సింగ్ ఉందో ఆ మిల్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ అమౌంట్ కూడా మనం వాళ్ళతోటి రికవర్ చేసుకోవాల్సినవి మనం చర్యలు చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ముందు పోతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. సీఎంఆర్ బియ్యాన్ని మింగిన అవినీతి మిల్లర్లకు కేసులంటే లెక్కలేదు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిన విధంగానే జైలుకు అలా వెళ్లి బెయిల్తో ఇలా తిరిగి రావడం వారికి పరిపాటిగా మారింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అవినీతి మిల్లర్లు జగజ్జంత్రీలు మహాకంత్రీలు అని పలువురు పేర్కొంటున్నారు. ప్రజాధనాన్ని స్వాహా చేసి యథేచ్ఛగా సమాజంలో తిరుగుతూ తాము నీతిమంతులమనే అన్నట్టు బిల్డప్లు ఇవ్వడం అవినీతి మిల్లర్లకు అలవాటైపోయిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంత బియ్యాన్ని బొక్కారో అధికారులు నిగ్గు తేల్చి వడ్డీతో సహా కక్కించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులపై జరుగుతున్న దాడులను ఒక పక్క సీరియస్గా పరిగణిస్తుండగా మరోపక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులు ఇంకా ఏమేమి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మాజీ మంత్రి జగన్పై మంత్రి